జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మన భారతదేశానికి అదేవిధంగా మన మిత్రదేశమైనటువంటి రష్యాకు మధ్యన విడదీయరాని సంబంధం ఉన్న సంగతి మీకందరికి కూడా చాలా బాగా తెలుసు. 1950 దశకాలలో ప్రారంభమైనటువంటి మన స్నేహం రోజు రోజుకు పెరుగుతూ పీక్ స్టేజ్కి అయితే చేరుకునేది. మనం కష్టాలలో ఉన్నప్పుడు ప్రతిసారి కూడా మన మిత్రదేశమైనటువంటి రష్యా మనల్ని ఆదుకుంటానే వచ్చింది. అలాగే మనకు సహాయ సహకారాలను అందజేస్తూ వచ్చింది. అయితే ప్రస్తుతం రష్యా కష్టకాలాల్లో ఉండాలి. ఉక్రెయిన్ యుద్ధం మూలంగా రష్యా పైన ఈ పశ్చిమ దేశాలు అన్ని కలిసి దాదాపుగా 10,000కు పైగా ఆంక్షలన్నీ కూడా విధించినాయి. దీంతో ఈ ప్రభావం రష్యా ఎగుమతులు అలాగే దిగుమతుల పైన పడింది. ఇక రష్యా ప్రజలకు ఇబ్బందులన్నీ కూడా మొదలవుతాయి అనుకున్న తరుణంలో మన భారతదేశం రష్యాను ఆదుకునేది. ఎందుకంటే వాళ్ళు మనల్ని ఎన్నోసార్లు ఆదుకున్నారు. అలాంటిది ఇప్పుడు వాళ్ళు కష్టాల్లో ఉన్నారు, మనం కూడా ఆదుకోవద్దా? మిత్రధర్మాన్ని అయితే పాటించాలనా లేదా? అవునా కాదా చెప్పండి మీరు కూడా. రష్యా నుంచి పెద్ద మొత్తంలో ముడి చమురును కొనుగోలు చేస్తూ రష్యాకు మనం చేయదగినంత సాయం అయితే చేస్తున్నాం. రష్యా నుంచి ఒక్క ముడి చమురును మాత్రమే కాకుండా రాతి బొగ్గు అలాగే రసాయన ఎరువులను కూడా మన దేశం పెద్ద మొత్తంలో కొనుగోలు అయితే చేస్తూ ఉన్నది. ఫలితంగా మన భారతదేశానికి రష్యా $5 బిలియన్ విలువైనటువంటి ఉత్పత్తులను ఎగుమతులు చేస్తూ ఉంటే ఈ సంవత్సరం రష్యాకు మన భారతదేశం కేవలం $1.7 బిలియన్ ఉత్పత్తులు మాత్రమే ఎగుమతులు చేస్తుంది. అర్థమవుతుందా? అంటే చూడండి, రష్యా ఏమో మనకు $5 బిలియన్ ఉత్పత్తులను ఎగుమతులు చేస్తూ ఉంటే మనం మాత్రం రష్యాకు కేవలం $1.7 బిలియన్ ఉత్పత్తులు మాత్రమే ఎగుమతులు చేస్తున్నాం. అంటే ఈ తేడా చూడండి మధ్యలో. రష్యా ప్రపంచవ్యాప్తంగా $37.4 బిలియన్ ఉత్పత్తులను దిగుమతులు చేసుకుంటుంది. ఇప్పుడు ఈ భారీ తేడా మనం రష్యాకు చేసేటటువంటి ఎగుమతులు పెంచుకోవడానికి మంచి అవకాశంగా భారత్ అయితే భావిస్తుందన్నమాట. మనం ఇప్పుడు అన్ని $1 బిలియన్ ఉత్పత్తులు మనం దిగుమతి చేసుకుంటాం కదా, అదే విధంగా వాళ్ళు కూడా మన వస్తువులు దిగుమతి చేసుకోవాలి కదా. కాబట్టి మన వాళ్ళు ఇప్పుడు దాని మీద దృష్టి పెట్టారనమాట. పైగా ఈ మధ్యన రష్యా అధ్యక్షుడు పుతిన్ గారు మన దేశ పర్యటనకు వచ్చినాడు. ఈ సందర్భంగా భారతదేశానికి అదేవిధంగా రష్యాకు మధ్యన అదనంగా 5 S-400 గగనతల రక్షణ వ్యవస్థలు అలాగే 5 S-500 గగనతల రక్షణ వ్యవస్థలు అలాగే 120 వరకు సుఖోయ్ 57 యుద్ధ విమానాలను తయారీ చేయడం అదేవిధంగా కొనుగోలు చేయడం, వాటితో పాటు అత్యాధునికమైనటువంటి మిసైల్స్ను కొనుగోలు చేయడం వంటి ఒప్పందాలన్నీ కూడా జరిగినట్టు తెలుస్తుంది. ఈ ఒప్పందాలన్నింటి విలువ దాదాపుగా 2 లక్షల కోట్ల వరకు ఉంటుంది. అర్థమవుతుందా? అయితే మీరు ఇక్కడ ఒక ప్రశ్న అడగవచ్చు, ఎందుకు ఈ ఒప్పందాల గురించి అటు రష్యా కానీ ఇటు భారత్ కానీ ఇంతవరకు ఒక బహిరంగ ప్రకటన కూడా చేయలేదని చెప్పేసి. అర్థమవుతుందా? అందుకు కారణం అమెరికాతో సహా యూరోప్ దేశాలన్నీ కలిసి రష్యా పైన 10,000కు పైగా ఆంక్షలన్నీ కూడా విధించినాయని చెప్పేసి మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం. మరి ఇప్పుడు మన భారతదేశం రష్యా నుంచి 2 లక్షల కోట్ల విలువైనటువంటి ఆయుధాలను అలాగే టెక్నాలజీని కొనుగోలు చేస్తే ఈ పశ్చిమ దేశాలన్నీ ఊరుకుంటాయా? అసలు ఊరుకోవు. మన దేశం మీద కూడా ఆంక్షలన్నీ కూడా పెడతారు. ఎందుకు? కడుపు మంట అనమాట. అందుకే ఈ ఒప్పందాలన్నింటినీ కూడా ఒక 6 నెలల పాటు రహస్యంగా ఉంచాలని చెప్పేసి 2 దేశాలు కూడా ఒక నిర్ణయానికి అయితే వచ్చినట్టు తెలుస్తుంది. ఈ 6 నెలల్లో ఏదో ఒక విధంగా రష్యాకు ఉక్రెయిన్కు మధ్య ఈ యుద్ధ విరమణ అయితే జరిగే అవకాశం ఉన్నట్టు కనపడుతుంది. ఇందుకోసం అమెరికా అధ్యక్షుడైనటువంటి డొనాల్డ్ ట్రంప్ కింద మింద పడతాడు. వాళ్ళ మీద ప్రేమ కాదు అనుకో. ఈ యుద్ధాన్ని ఆపితే వచ్చే సంవత్సరం అయినా సరే తనకు నోబెల్ శాంతి బహుమతి వస్తుందని చెప్పేసి ఈ డొనాల్డ్ ట్రంప్ భావిస్తున్నాడు అనమాట. అందుకే మనం రష్యాతో కుదుర్చుకున్నటువంటి ఆయుధ ఒప్పందాలను ఇప్పటి వరకు బహిర్గతం అయితే చేయలే. ఇకపోతే వాణిజ్యం విషయానికి వద్దాం. రష్యా భారతదేశాలు ఈసారి ఒక మంచి నిర్ణయానికి అయితే వచ్చినాయి. అదేందయ్యా అంటే ఇక నుంచి ఆయుధాలను వాణిజ్యంలో కలపకుండా ఇతర ఉత్పత్తులను ఎగుమతులు దిగుమతులు చేసుకోవడం ద్వారా ఇరు దేశాల మధ్య వ్యాపార వాణిజ్య సంబంధాలను మెరుగుపరుచుకోవాలని చెప్పేసి నిర్ణయించుకున్నాయి. ఈ క్రమంలో 2030 నాటికి ఇరు దేశాల మధ్యన వాణిజ్యం $100 బిలియన్ చేరుకోవాలని చెప్పేసి టార్గెట్ అయితే పెట్టుకున్నారు. ఇక ఇందులో భాగంగా రష్యాకు ఏ ఉత్పత్తులు అవసరమవుతాయో ఎటువంటి ఉత్పత్తులు అవసరమవుతాయో వాటిని అన్నింటినీ కూడా భారత్ ఇప్పటికే లెక్కగట్టి ఒక పట్టికనైతే తయారు చేసిందంట. మొత్తంగా 300 రకాల భారతీయ ఉత్పత్తులను రష్యాకు ఎగుమతులు చేయాలని చెప్పేసి భారత్ అయితే నిర్ణయించుకునింది. వీటిలో ఫార్మాస్యూటికల్స్ అలాగే వ్యవసాయ సంబంధ ఉత్పత్తులు, రొయ్యలు, కెమికల్స్, చెరకు, పొగాకు, ఇంజనీరింగ్ గూడ్స్కు సంబంధించినటువంటి ఉత్పత్తులను మన భారతదేశం రష్యాకు ఎగుమతులు చేయాలని చెప్పేసి ఒక నిర్ణయానికి అయితే వచ్చింది. అంటే వచ్చే నెల నుంచి మన భారతదేశం రష్యాకు 300
మేక్ ఇన్ ఇండియా ఉత్పత్తులను ఎగుమతులు అయితే చేయనున్నదన్నమాట. ఇక అందుకు ప్రతిగా భారత్ కూడా రష్యా నుంచి పెద్ద సంఖ్యలో ఆయుధాలను, అలాగే టెక్నాలజీని, అలాగే హార్డ్వేర్ని కూడా కొనుగోలు చేయనున్నది. అంటే ఇదొక ఇచ్చి పుచ్చుకునేటటువంటి లావాదేవీలు అనమాట. ఈ ఒప్పందం ద్వారా మన భారతదేశం రష్యాకు సంవత్సరానికి 9 లక్షల కోట్ల రూపాయల విలువైనటువంటి ఉత్పత్తులను ఎగుమతులు అయితే చేయనున్నది. అంటే ఇదొక మాస్టర్ స్ట్రోక్ అని చెప్పి చెప్పుకోవచ్చు. అర్థమవుతుందా? అది విషయం. 9 లక్షల కోట్ల ఉత్పత్తులు ఎగుమతులు చేయడం, అది కూడా ఒక దేశానికంటే మామూలు మాటలా? అది ఎట్లున్నది న్యూస్? మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇంతవరకు మీరు గనక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.